రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ ప్రజలు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న త్రాగునీటి సమస్య పరిష్కారానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కీలక ముందడుగు పడింది. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ ప్రజలు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న త్రాగునీటి సమస్య పరిష్కారానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కీలక ముందడుగు పడింది. అమృత్ 2.0 పథకం క్రింద 202.2 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న త్రాగునీటి సరఫరా వ్యవస్థ అభివృద్ధి, సీవరేజ్ నెట్వర్క్ నిర్మాణం, కంబాల చెరువు సహా జలవనరుల పునరుజ్జీవన పనులకు టింబర్ యార్డ్ వద్ద శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో దగ్గుబాటి పురంధేశ్వరి, ఆదిరెడ్డి శ్రీనివాస్, సోము వీరాస్ పాల్గొని ప్రాజెక్ట్ విశేషాలను వివరించారు. ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ, గోదావరి నది ప్రక్కనే ఉన్నప్పటికీ నగరవాసులు 60-70 సంవత్సరాలుగా త్రాగునీటి కొరతతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అమృత్ 2.0 పథకం ద్వారా త్రాగునీటి సరఫరా వ్యవస్థ బలోపేతం, సీవరేజ్ వ్యవస్థ ఆధునీకరణ, కంబాల చెరువు సహా జలవనరుల పునరుద్ధరణ చేపట్టడం ద్వారా ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించడమే లక్ష్యమని తెలిపారు. ప్రస్తుతం 70,000 ఇళ్లకు త్రాగునీటి కనెక్షన్లు ఉన్నప్పటికీ ఈ ప్రాజెక్ట్ ద్వారా మరింత మెరుగైన నీటి సరఫరా అందుబాటులోకి వస్తుందని చెప్పారు. రాబోయే గోదావరి పుష్కరాలకు ముందే పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, నగర ప్రజల చిరకాల కల నెరవేరిన రోజుగా ఈ కార్యక్రమాన్ని అభివర్ణించారు. ముఖ్యంగా క్వారీ ప్రాంతంలోని 45, 46, 47, 48, 49 డివిజన్ల ప్రజలు ఎదుర్కొంటున్న త్రాగునీటి సమస్యకు ఈ ప్రాజెక్ట్ శాశ్వత పరిష్కారంగా నిలుస్తుందని అన్నారు. ప్రాజెక్ట్ పూర్తయిన అనంతరం ఉదయం, సాయంత్రం నిరంతరాయంగా నాణ్యమైన త్రాగునీరు అందే పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. ఈ ప్రాజెక్టును నగరానికి తీసుకురావడంలో ఎంపీ పురంధేశ్వరి కీలక పాత్ర పోషించారని కొనియాడారు. ఎమ్మెల్సీ సోము వీరాజ్ మాట్లాడుతూ, సుమారు 5 దశాబ్దాలుగా కొనసాగుతున్న త్రాగునీటి సమస్య పరిష్కారం దిశగా ఈ ప్రాజెక్ట్ మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం, ప్రజా ప్రతినిధుల కృషి వల్లే ఈ భారీ ప్రాజెక్ట్ సాధ్యమైందన్నారు. అమృత్ 2.0 ద్వారా త్రాగునీటి సరఫరాతో పాటు నగర పారిశుద్ధ్య వ్యవస్థ కూడా ఆధునీకరణ చెందుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏపీ సెటిబుల్స్ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు, కూటమి నాయకులు మధ్య రాంబాబు, వై శ్రీను, కోయల రమణ, బుడ్డిగ రవి, నందివడ దినేష్, జామి సత్యనారాయణ, కురగంటి సతీష్, ఆయనపు యేసు, అక్కిరెడ్డి ప్రసాద్, బాషాలిమ్రా, పబ్లిక్ హెల్త్ శాఖ అధికారులు, ఇంజనీర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు అమృత్ 2 ఫేజ్ 2 కింద రాజమండ్రి అర్బన్ నియోజకవర్గంలో ఇక్కడ మంచినీటి సరఫరా, అదేవిధంగా నీటి వ్యవస్థని వ్యవస్థీకరించుకునేందుకు ఇక్కడ ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. పక్కనే గోదావరి ఉన్నా కూడా పక్కనే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి సరైనటువంటి త్రాగునీరు అందడం లేదు అన్నది దశాబ్దాల నుండి మనం వింటూ వస్తున్నటువంటి మాట. దగ్గర 6-7 దశాబ్దాలుగా, అంటే 60-70 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, మాకు మంచినీరు లేదు, త్రాగడానికి సరైనటువంటి నీరు మాకు అందడం లేదు, పక్కనే గోదావరి ఉన్నా కూడా మేము చాలా అసౌకర్యానికి గురవుతున్నాం అని చెప్పి పదే పదే చెప్తున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. మనం అందరం కూడా వింటూ వస్తున్నటువంటి మాట. ఇవాళ ఆ యొక్క ఇబ్బంది ఏదైతే ఉందో దాన్ని అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం ఇవాళ అమృత్ 2 కింద ఏదైతే మంచినీటి వసతి ప్రజలందరికీ కూడా మంచినీరు అందించాలి అని, అదేవిధంగా సివేజ్ డ్రైనేజ్ సిస్టమ్స్ని మనం సరి చేసుకోవాలని, అదేవిధంగా దానిలో అంతర్భాగంగానే వాటర్ బాడీస్ ఏదైతే ఉన్నాయో, ఇక్కడ మన కంబాల చెరువు ఉంది, వాటన్నిటినీ కూడా సుందరీకరణ చేసుకుంటూ ప్రజలకి అందుబాటులోకి తీసుకురావాలి అని ఈ అమృత్ 2 కింద ప్రత్యేకమైనటువంటి దృష్టి ఈ 3 అంశాల మీద కేంద్రీకరించడం జరిగింది. ఇవాళ దానికి సంబంధించి మన రాజమండ్రి అర్బన్ నియోజకవర్గంలో, శాసనసభ నియోజకవర్గంలో దగ్గర 200 కోట్లతోటి ఇవాళ అమృత్ 2 పథకాన్ని ఇక్కడ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ప్రజలందరికీ మేము తెలియజేసేది ఒకటే, ఎన్డీఏ కూటమి ఎప్పుడూ కూడా ప్రజల సంక్షేమానికి, అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నటువంటి విషయం ప్రజలందరూ కూడా గమనించాలి అని చెప్పి చేస్తున్నటువంటి అభ్యర్థన. ఆదిరెడ్డి వాసు గారు స్థానిక శాసనసభ సభ్యుడిగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క ఇబ్బందుల్ని గుర్తెరుగుతూ వాటిని ఏ విధంగా పరిష్కరించాలి అని దృష్టి కేంద్రీకరిస్తూ కొన్ని అంశాలు ఏవైతే కేంద్ర ప్రభుత్వంతో ముడిపడి ఉన్నాయో వాటిని సైతం నా దృష్టికి తీసుకుని వస్తూ నేను కూడా ఆ సమస్యల పరిష్కారంలో పాలు పంచుకునే విధంగా వారు చేస్తున్నటువంటి కృషిని
ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇందాకే మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వారు తెలియజేశారు, బర్మా కాలనీ దగ్గర 1200 ఇళ్ళు ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ మంచినీరు లేదు అని చెప్పి ప్రజలు పదే పదే చెప్పినటువంటి సందర్భంలోనే అక్కడ ఈఎల్ఎస్ఆర్ కూడా అక్కడ ప్రారంభించడం జరిగింది. దాంతో అక్కడ ఉన్నటువంటి వారికి ఆ నీటి ఎద్దడి ఏదైతే ఉందో దాన్ని అధిగమించేటువంటి ఒక పరిష్కారాన్ని వారికి అందించడం జరిగింది. ఇవాళ దీని మాధ్యమంగా ఇప్పటికే 70,000 ఇళ్లకి నీటి కనెక్షన్లు ఇచ్చి ఉండగా మరి ఇంకొక 8-9 ఇళ్లకి ఇప్పుడు దీని మాధ్యమంగా కూడా నీరు అందించేటువంటి సౌకర్యం ఉంటుంది. ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి కంపెనీ ఎవరైతే ఈ యొక్క నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారో వారికి మేము చేసేటువంటి విజ్ఞప్తి ఒకటే, ప్రమాణాలు పాటించడం, గ్రావిటీని దృష్టిలో పెట్టుకోవడం, అదేవిధంగా పుష్కరాల కంటే ముందే దీన్ని సమాప్తం చేసుకునే దిశగా వారి చర్యలు ఉండాలి అని చెప్పి వారికి చేస్తున్నటువంటి అభ్యర్థన. కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఇది మరువలేని రోజు. ఈ పథకం ఏదైతే గౌరవ ఎంపీ గారు కేంద్రం ఒక సహకారంతో రాజమహేంద్రవరానికి తీసుకొచ్చున్నారో ఇది ఒక గొప్ప గేమ్ చేంజర్. పక్కనే గోదావరి ఉంటుంది. క్వారీ ప్రాంత ప్రజలు ఏదైతే 45, 46, 47, 48, 49 వార్డుల్లో ఉదయం అరగంట కూడా సరిగ్గా రాదు, సాయంత్రం అరగంట కూడా సరిగ్గా రాని పరిస్థితులు నీరు. పక్కనే గోదావరి అమ్మ ఉంటుంది. ఈ రోజున ప్రారంభించిన స్కీమ్ ద్వారా ఉదయం గంట తగ్గకుండా, సాయంత్రం కూడా గంట తగ్గకుండా వారికి నీరు అందించాలని ఒక కార్యక్రమం తీసుకురావడం అన్నది, ఇది ఇలాంటి ఒక గొప్ప కార్యక్రమంలో నేను కూడా శాసనసభ్యుడిగా భాగ్యస్వాములు అవ్వడం అన్నది నేను తప్పకుండా నా జీవితాంతం మరవలేనిది. ఎందుకంటే పదే పదే అడిగేవారు, ఏమిటండి నీటి సమస్య పరిష్కారం ఉండదా అని గతంలో శాసనసభ్యురాలుగా ఆదిరెడ్డి భవానీ గారిని అదే పని మీద అడిగేవారు. వాళ్ళు హామీలు ఇచ్చారు, మాటలు చెప్పారు. నేను పదే పదే చెప్తా ఉంటాను, పార్లమెంట్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అనేక మంది వచ్చారు. వాళ్ళు చెయ్యకూడదని మాత్రం అనుకున్నారని నేనేమైతే అనుకుంటా. వాళ్ళని నేను తక్కువ చేసి మాట్లాడడం అన్నది సబబు కాదు. కానీ వారు చెయ్యలేకపోయారు. ఈరోజు పార్లమెంట్ సభ్యురాలుగా అమ్మ పురంధేశ్వరి గారు చేసి చూపించారని ఈ సందర్భంగా చాలా గర్వంగా చెప్తా ఉన్నాం. ఇది చిన్న విషయం కాదు. 24 మంత్స్ అని చెప్తా ఉన్నారు. తప్పకుండా దాని లోపలనే ప్రాజెక్ట్ పూర్తవుతుందని నేను ఆశిస్తూ ఉన్నాను. అది అయిన తర్వాత ఆ ప్రజల యొక్క ఆనందాన్ని మాటల్లో వర్ణించలేనిది. 70-80 సంవత్సరాలు గుర్తుపెట్టుకోవాలి. 70-80 సంవత్సరాలు. మరి అధిక శాతం బలహీన వర్గాలు, దిగువ బలహీన వర్గాలు నివసించే ప్రాంతం. బలహీన వర్గాలే కదా, ఏం పట్టించుకుంటారులే, వాళ్ళు గొంతెత్తి ఏం అడగగలుగుతారులే అని అనుకున్నారో ఏంటో నాకైతే అర్థం కాలేదు గత పాలకులు. ఈరోజు బలహీన వర్గాల పట్ల ఈ కూటమి ప్రభుత్వం ఒక చిత్తశుద్ధి ఏ విధంగా ఉన్నదన్నదానికి ఈ స్కీమే నిదర్శనం. డబల్ ఇంజన్ సర్కార్ అంటే ఏ విధంగా ఉంటుందన్నది ఈ స్కీమే నిదర్శనం. మొన్నన మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఎంపీ గారు ఒక సహకారంతో 14 కోట్లు తీసుకొచ్చి ఈ రోజున ఎన్నడూ లేని విధంగా రాజమహేంద్రవరానికి ఒక గొప్ప అవకాశం ఇచ్చున్నారు. మరొక 28 కోట్లతోటి టెండర్ కూడా పిలుస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు నేను అమ్మగారికి కూడా చెప్పలా. అమ్మకి ఈరోజు మీడియా సాక్షిగా చెప్తా ఉన్నాను, 52 కోట్లతోటి ఏదైతే మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఒక గొప్ప ఆలోచనతో ఈవిడ తీసుకొచ్చారో అక్కడ మేము ఒక 3000 స్క్వేర్ యార్డ్స్ ఏదైనా రేపు ఫర్దర్ ఫ్యూచర్లో హాస్పిటాలిటీ బిజినెస్గా ఎవరైనా వచ్చి ఎస్టాబ్లిష్ చేసుకుంటారు. ఎందుకంటే 53 కోట్లతో మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అంటే పక్క రాష్ట్రాల నుంచైనా వచ్చి స్పోర్ట్స్ మీట్స్ పెట్టుకోవచ్చు, నేషనల్ కానీ ఇంటర్నేషనల్ లెవెల్ కానీ. ఈ రోజున ఈ ప్రాజెక్ట్ ప్రారంభించిన తర్వాత 100 కోట్లతోటి నోవాటెల్ వారు ఇన్వెస్ట్ చేయడానికి ముందుకొచ్చి ఈరోజు కార్పొరేషన్ వాళ్ళు సంప్రదిస్తున్నారని అంటే ఇది చిత్తశుద్ధి, ఇది మా ప్రభుత్వం పట్ల వాళ్ళకు ఉన్న నమ్మకం. ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా వస్తూ ఉన్నాయి. తప్పకుండా ఈ రోజున ఎన్నికలప్పుడు ఆవిడ ఇచ్చిన హామీ ప్రతిదీ కూడా రాజమండ్రి సిటీకి నెరవేరుస్తున్నారు. ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తూ ఉన్నారు. రివర్ ఫ్రంట్ మాట ఇచ్చున్నారు, జరిగింది.
అఖండ గోదావరి మాటిచ్చున్నారు జరిగింది. స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దుతానని ఎన్నికలప్పుడు అమ్మ మాటిచ్చున్నారు. మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ జరిగింది. క్వారీ ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు అడిగేవారు ఆడవాళ్ళందరూ కూడా ఆపి అమ్మని, అమ్మ మా త్రాగునీరు సమస్య ఎప్పుడు తీరుతుందని, మీరందరూ కూడా మాకు బలాన్ని ఇవ్వండి అన్నారు. మంచి బలం ఇచ్చారు. ఈరోజు ఆ సమస్యను కూడా తీర్చినందుకు రాజమండ్రి నియోజకవర్గ తరపున ఆవిడకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం.